అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ వీడియో. స్వాతంత్రము అంటే ఏందన్నా? స్వాతంత్రం అంటే స్వేచ్ఛ పాప. స్వేచ్ఛ మన దేశంలో అది ఉందన్నా? ఎందుకమ్మా అలా అంటున్నావు? అందుకనే కదా ఈ స్వాతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారా? లేదన్నా, స్వేచ్ఛ అనేది బ్రిటిష్ వారు వదిలేసారేమో గాని మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని చివరకు మన ఇళ్లలో కానీ స్వేచ్ఛ ఎవరికి లేదన్నా. ఏందమ్మా అలా అంటున్నావు? స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందమ్మా. ఎన్ని సంవత్సరాలైనా ఇంట్లో భర్తకి స్వేచ్ఛ లేదు, భార్యకి స్వేచ్ఛ లేదు. ఆడపిల్లంటే గౌరవం లేకుండా చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ కుటుంబ సమస్యలు పక్కన పెడితే ఈ సమాజంలో ఒకరు బతికితే ఇంకొకరు చూడలేకపోతున్నారు. అందరిలో స్వార్థం ఉంది, స్వేచ్ఛ లేదు. ఈ జాతీయ జెండా కోసం ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగాలు ఆగిపించారు. కానీ ఈ దేశ భక్తి కూడా ఈ దేశంలో వ్యాపారం అయిపోయింది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే దాన్ని అందరూ వదిలేసి ఆస్తులని బ్రిటిష్ వాళ్ళలాగా కొట్టుకొని చేస్తున్నారు. అందరూ స్వార్థంతో ఒకరిని ఒకరు హింసించుకుంటున్నారు. అలాంటప్పుడు మన దేశంలో స్వాతంత్రము ఎక్కడుందనా? ఏంటడి? ఏమమ్మా? ఏమ్మా? అప్పుడు మన దేశం కోసం పోరాడిన వాళ్ళు మహనీయులు అయితే ఇప్పుడు మన దేశం చుట్టూ మనకు రక్షణ కవచం లాగా మన దేశాన్ని రక్షించే ఆర్మీ వాళ్ళు కూడా ఎంత గొప్ప వాళ్ళు కదా. కాబట్టి ఆగస్టు 15న అందరూ స్వార్థం వదిలి ఈ జాతీయ జెండాకు ఊరంతా కలిసి, రాష్ట్రమంతా కలిసి, దేశమంతా కలిసి మకుటం లేని మంచి మనసుతో ఒక్కసారి సెల్యూట్ కొట్టండి. మన భారత మాతని గౌరవించండి. జై